హలో బిజీ పీపుల్. ఈరోజు మేము ఇక్కడ సద్గురు ఈరయ్య స్వామి గోశాలకి వెళ్ళాము. ఇది మనకి ఏడుపాయల నుండి 5 కిలోమీటర్ల దూరంలో, అంటే మనకి మెదక్ నుంచి నర్సాపూర్ రూట్లో ఏడుపాయల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గోశాల నిర్మించడం జరిగింది. ఇది ఈరయ్య స్వామి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ కాగానే అందమైన శివలింగము, తర్వాత దాని ప్రక్కనే అమ్మవారి విగ్రహం ఎంతో అందంగా వీళ్ళు నిర్మించుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడే బస చేస్తారు. అలాగే చెట్ల మధ్యలో శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం నిర్మించారు. దాని ప్రక్కనే మనకి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్నో రకాల గోవుల్ని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి వీళ్ళు ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ గోశాలకి మనము ఒక బుట్టడు అరటిపళ్ళు తీసుకొని వెళ్ళాము. ఇక మా పిల్లలైతే వాటిని తినిపించి ఎంతో ఆనందించారు. మేము అక్కడికి వెళ్ళాక ఈ దూడలు ఉంటాయి చూడండి, ఈ అయితే అరటిపళ్ళను చూడగానే అన్నీ ఒకేసారి మీదికి వచ్చేసాయి. ఇదిగో ఇలా ఒక్కొక్కటిగా మేము తినిపించడం జరిగింది. ఈ గోశాలలో 100కి పైగా గోవులు ఉన్నాయి. అలాగే ఒక 20-30 దూడలు ఉన్నాయి. ఇక్కడికి మనకి ఏంటంటే మన రక్షక భటులు వాళ్ళు వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా పట్టుకొచ్చిన గోవులుంటే ఈ గోశాలలో వాళ్ళు వదిలి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి మనలాగే ఎంతోమంది ఈ గోశాలకి వెళ్ళి వీటికి తినే అరటిపళ్ళు కానీ అలాంటివి వీటికి అందించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ దూడలన్నింటికీ అది అలవాటైపోయింది అన్నమాట. ఎవరైనా రాగానే వాళ్ళ దగ్గరికి ఇలా వెళ్ళి ప్రేమగా వాళ్ళతో చూడడం, వాళ్ళ దగ్గర ఏవైతే వస్తువులు ఉంటాయో తినిపించేవి అరటిపళ్ళు కానీ అలాంటివి తినేయడం, ఇలా ఎంతో ఆనందంగా అనిపించింది మాకైతే. మా పిల్లలు మా ఫ్యామిలీ అందరం మేము వెళ్ళాము. అక్కడ దూడలు అయితే ఒకదాని మీద ఒకటి రావడం జరిగింది. ఇక మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అక్కడికి వెళ్ళాము. ఈ చిన్న దూడలైతే అసలు ఈ అరటిపళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళి వేరే ఆవులకి తినిపిద్దామంటే అసలు అవి మన లోపల దాకా కూడా వెళ్ళనివ్వడం లేదు. బయటే అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చి మన దగ్గర ఉన్న అన్నీ తినడం జరిగింది. కొన్ని మిగిలితే మనము లోపల ఉన్న గోవులకు అందించడం జరిగింది. ఇక్కడ వీరు ఈ గోవుల్ని ఉదయం 10 గంటల వరకు ఉంచి 10 గంటల నుంచి అక్కడ దగ్గరలో ఉన్న ఆ గుట్టపైన అడవిలోకి తీసుకెళ్తారు. అవి అక్కడ పొద్దునుండి సాయంత్రం 4 గంటల వరకు అక్కడనే ఉంచుతారు. అక్కడే గడ్డి తినడం, అలా అడవిలో తిరగడం అలా చేసిన తర్వాత మళ్ళీ వీటిని తీసుకొచ్చి 4 గంటలకి ఇక్కడ కట్టేస్తారు. మనం 4 గంటల తర్వాత వెళ్తే మనకు ఈ గోశాలలో అన్ని గోవులు అక్కడ ఉంటాయి. సో ఆ సమయానికి మనం వెళ్ళి అక్కడ మనం తెచ్చిన అరటిపళ్ళు ఏవైనా ఉంటే వాటికి పెడితే అవి ఎంతో ఆనందంగా ఉంటాయి. ఈ దూడ అయితే అసలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చింది, నన్ను వదిలి ఉండలేదు. ఇంకా ఈ మనకు ఒకదానిపైన ఒకటి రావడం జరిగింది. వీటన్నిటికీ వీళ్ళు కొన్ని పేర్లు కూడా పెట్టడం జరిగింది. భవ అని, రౌడీ అని, ఇంకా కొన్ని గోవులకైతే శివుడు, భీష్మ, మరియు ఆవులకు లక్ష్మి అలాంటివి పెట్టడం జరిగింది. ఇక్కడ మా ఆవిడ అరటిపళ్ళు బయట నుంచి తీసుకొస్తుంటే కోతి వచ్చింది. కోతి ఎమ్మడబడ్డది. దాంతో అరటిపళ్ళని అక్కడ వాడు వెళ్ళిపోయాడు అక్కడికి. మళ్ళీ బయటకు వెళ్ళి అరటిపళ్ళు తీసుకొని వచ్చి వీడికి తినిపించడం జరిగింది. ఇది కనిపించేది వచ్చేసి దీని పేరు శివుడు అండి. ఇది శివుడు, దీని పేరు శివుడు అని పిలుస్తారు వాళ్ళు. అక్కడ
అక్కడ ఎదురుగా కనిపించే దాని పేరు దీని పేరు వచ్చేసి భీష్మ. అండ్ ఇక్కడ ఈ లేగదూడ వచ్చేసి దీని పేరు వచ్చేసి భీష్మనే. భీష్మ వచ్చేసి మనకి అన్నిట్లో కన్నా పెద్దది. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం తినిపించడానికి అది ముందుకు వస్తే ప్రతి ఒక్క గోవు ఎంతో ఆనందంగా ఉంటుందండి. అక్కడ ఏ గోవు కూడా మనకి ఎలాంటి హాని కలిగించదు. ఎందుకంటే వాటికి మనం తినిపించడానికి వెళ్తున్నామని వాటికి తెలుసు కాబట్టి అవి మనతో స్నేహంగా ఉంటాయి, ఎలాంటి హాని కలిగించవు. ఎంతో హాయిగా అనిపించిందండి అక్కడికి వెళ్ళాక మాకు. మీరు కూడా ఎవరైనా ఈసారి సమయం దొరికితే అక్కడికి వెళ్ళండి. అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంది. మీకు సాయంత్రం 4 గంటల నుంచి ఇవి అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు సాయంకాలము 4 గంటల తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ లింగం యొక్క దర్శనము, ఆ కృష్ణుడి దగ్గర మనం కాసేపు కూర్చొని తర్వాత 4 గంటలకి మనకు ఈ గోవులన్నీ వస్తాయి. వచ్చాక మనం తీసుకెళ్ళిన ఆహారాన్ని వాటికి తినిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలా వీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంచిదండి. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన గోవులన్నింటినీ వీళ్ళు పెంచుతారు. వాటి యొక్క పాలు అవి వీరికి జీవనాధారంగా ఉంటాయి. సో మీకు సమయం దొరికినప్పుడు మీరు ఈ ప్లేస్కి వెళ్ళండి. ఏదైనా వీటిని తినిపించే అరటిపళ్ళు అలాంటివి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి వస్తుంటే నర్సాపూర్ దాటిన తర్వాత మెదక్కి దగ్గరలో రైట్ సైడ్లో లోపలికి ఉంటుంది. మనకు మెదక్ నుంచి అయితే ఒక 5-6 కిలోమీటర్స్, 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో. మెదక్ నుంచి మనం నర్సాపూర్ వెళ్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏడుపాయల అమ్మవారి దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. చాలా ఆనందంగా అనిపించింది వాటికి తినిపించడం, వాటితో ఆడుకోవడం. పిల్లలైతే అసలు మొదట్లో కొంచెం భయపడ్డారు, బట్ తర్వాత వీళ్ళు అలవాటు పడిపోయారు. వాటితోనే ఆడుకోవడం, వాళ్ళు వెళ్దామన్నా కూడా రావట్లేదు. ఇంకా అలాగా కాసేపు ఆడుకొని మేము అక్కడి నుంచి వెళ్ళాము. వీలైతే ఇంకోసారి కూడా ఇక్కడికి వెళ్తాం. చాలా ఆనందంగా అనిపించింది. బాయ్.